భారతదేశానికి స్వతంత్రం వచ్చాక భారతదేశం పాకిస్తాన్ ఆర్మీతో 4 సార్లు యుద్ధం చేస్తే పాకిస్తాన్లో ఉండే బలోచిస్తాన్ మాత్రం పాకిస్తాన్ ఆర్మీతో 5 సార్లు యుద్ధం చేసింది. అసలు బలోచిస్తాన్ పాకిస్తాన్ నుంచి ఎందుకు స్వతంత్రం కోరుకుంటుందనేది ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. 12 మరియు 13వ శతాబ్దంలో జంగిస్ ఖాన్ తన సైన్యంతో ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలను ఆక్రమించుకోవడం మొదలుపెట్టాడు. ఆ బార్డర్ లో ఉండే కొన్ని వేరు తెగల ప్రజలు ప్రాణభయంతో సింధ్ అనే ప్రాంతానికి వలస రావడం మొదలుపెట్టారు. అయితే ఒకవైపు భారతదేశం, ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్యలో ఈ వేరు తెగల ప్రజలు ఉండేవాళ్ళు. కొన్ని సంవత్సరాలకి జంగిస్ ఖాన్ చనిపోయాడు. అప్పుడు ఈ వేరు తెగల ప్రజలు భూమి కోసం వాళ్ళలో వాళ్ళే యుద్ధాలు చేసుకోవడం మొదలు పెట్టారు. తరువాత ఇలా మనలో మనమే గొడవ పడకూడదని ఈ తెగలన్నీ కలిసి ఒక తెగగా ఏర్పడ్డాయి. అది 17వ శతాబ్దం. ఈ తెగలు వేరు రాజ్యాలను చూసి వాళ్ళలాగా ఉండాలని అనుకున్నారు. అందుకనే వాళ్ళకంటూ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం మొదలు పెట్టారు. ఈ తెగలన్నిటికీ కలిపి 4 ప్రాంతాలు ఉండేవి. ఈ 4 ప్రాంతాలకి మధ్యలో ఉన్న కలాత్ అనే ప్రాంతాన్ని వాళ్ళ పొలిటికల్ మరియు ఇతర విషయాల కోసం ఒక క్యాపిటల్ సిటీగా ప్రకటించుకున్నారు. ఒక వ్యక్తిని ఖాన్ ఆఫ్ కలాత్ గా చేశారు. ఖాన్ అంటే రాజుతో సమానం. మొదటిసారి వీళ్ళు ఒక ఆర్మీని తయారు చేసుకున్నారు. ఒక రాజ్యంలా ఏర్పడ్డారు. 1800 కాలం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించుకోవడం మొదలు పెట్టారు. అప్పట్లో బ్రిటన్ కి, రష్యాకి శత్రుత్వం ఉండేది. బ్రిటన్ వాళ్ళు ఏమనుకున్నారంటే రష్యా ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకుంటాది ఏమో అని అనుకుంది. ఇక్కడ రష్యా ఆఫ్ఘనిస్తాన్ ని కానీ ఆక్రమిస్తే బ్రిటన్ వాళ్ళకి అది చాలా పెద్ద సమస్యని తెస్తుంది. ఈ కలాత్ అనే ప్రాంతం భారతదేశానికి, ఆఫ్ఘనిస్తాన్ కి మధ్యలో ఉంటుంది. ఒకవేళ రష్యా ఆఫ్ఘనిస్తాన్ ని కానీ ఆక్రమిస్తే రష్యా తన సైన్యాన్ని ఈ కలాత్ అనే ప్రాంతం నుంచి భారతదేశంలోకి పంపించి బ్రిటిష్ వాళ్ళని ఓడిస్తారు అనే భయం బ్రిటిష్ వాళ్ళలో కలిగింది. బ్రిటిష్ వాళ్ళకి భారతదేశం అనేది చాలా ముఖ్యమైన దేశం. ఎందుకంటే భారతదేశం అనేది అప్పట్లో చాలా డబ్బున్న దేశంగా ఉండేది. సో భారతదేశం మీద పట్టు కోల్పోకూడదంటే రష్యాని, ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించకన్నా ఆపాలని అనుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ కి తన సైన్యాన్ని పంపించాలనుకుంటే కలాత్ నుంచే పంపించాలి. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కలాత్ రాజు దగ్గరికి వెళ్ళి బ్రిటిష్ సైన్యానికి ప్రయాణించడానికి దారి ఇస్తే కొంత డబ్బులు ఇస్తామని బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పింది. దీనికి కలాత్ రాజ్ కూడా ఒప్పుకున్నాడు. అయితే కొన్ని రోజులకి ఈ కలాత్ లో ఉండే ప్రజలకి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ భూమి భాగంలోకి రావడం ఇష్టం లేదని తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు. దాంతో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి సహకరించడం లేదని బ్రిటిష్ వాళ్ళు ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకున్నారు. ఆ ఆక్రమించుకున్న ప్రదేశానికి బ్రిటిష్ బలోచిస్తాన్ అనే పేరుని పెట్టుకున్నారు. అది ఆగస్టు నెల 1947 సంవత్సరం. భారతదేశం మరియు పాకిస్తాన్ విడిపోవడానికి కొన్ని రోజుల ముందు బ్రిటిష్ వాళ్ళు బలోచిస్తాన్ని ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించారు. అంటే పాకిస్తాన్ పుట్టక ముందే బలోచిస్తాన్ అనేది ఒక దేశంగా ఉండేది. ఆగస్టు 14, 1947న పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయింది. మొహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ కి ప్రధానమంత్రి అయ్యాడు. అయితే జిన్నా బలోచిస్తాన్ ని ఎలా అయినా పాకిస్తాన్ లో విలీనం చెయ్యాలని అనుకున్నాడు. బలోచిస్తాన్ మీద పొలిటికల్ మరియు మిలిటరీ పరంగా ప్రెజర్ ని తీసుకొని వచ్చి బలవంతంగా మార్చ్ 27, 1948లో బలోచిస్తాన్ ని పాకిస్తాన్ లో కలిపేసుకున్నాడు. అప్పటి బలోచిస్తాన్ కి రాజుగా ఉన్న వ్యక్తికి ఒక తమ్ముడు ఉండేవాడు. తన అన్నతో బలవంతంగా సంతకం చేయించుకొని పాకిస్తాన్ బలోచిస్తాన్ ని తీసుకుందని, పాకిస్తాన్ ని ఎలా అయినా నాశనం చెయ్యాలని అనుకున్నాడు. తన దగ్గర ఉన్న కొంతమంది ఫైటర్స్ తో ఒక ఆర్మీని తయారు చేసుకున్నాడు. అదే బలోచ్ లిబరేషన్ ఆర్మీ. 1948లో ఈ బలోచిస్తాన్ ఆర్మీ మొదటిసారిగా పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం చేసింది. 2 సంవత్సరాల వరకు పోరాడిన బలోచిస్తాన్ ఆర్మీ యుద్ధంలో దారుణంగా ఓడిపోయింది. 10 సంవత్సరాల తర్వాత 1958లో నవాబ్ నౌరోజ్ ఖాన్ అనే ఇంకో బలోచిస్తాన్ వ్యక్తి తన సైన్యం
సైన్యంతో గొర్రెల యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. కానీ ఈ యుద్ధంలో కూడా పాకిస్తాన్ ఆర్మీ ఓడిపోయింది. నవాబ్ నౌరోజ్ ఖాన్ ని జైల్లో పెట్టారు. తన కొడుకుల్ని మనవల్ని పాకిస్తాన్ గవర్నమెంట్ ఉరి తీయించింది. అది 1972 సంవత్సరం. బలోచిస్తాన్ లో ఎలక్షన్స్ జరిగాయి. అటావుల్లా మెంగల్ అనే వ్యక్తి బలోచిస్తాన్ కి సీఎం అయ్యాడు. 1973లో అప్పటి పాకిస్తాన్ కి ప్రధానిగా ఉన్న జుల్ఫికర్ అలీ భుట్టో పాకిస్తాన్ ఆర్మీని బలోచిస్తాన్ లోకి పంపించి వాళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. ఇలా దాడి చేయడానికి భుట్టో ఏం చెప్పాడంటే, బలోచిస్తాన్ సీఎం మరియు ప్రజలు సీక్రెట్ గా భారతదేశంతో మరియు ఇరాక్ తో కలిసి పాకిస్తాన్ ని విడగొట్టాలని చూస్తున్నారని చెప్పాడు. 4 సంవత్సరాల వరకు కొనసాగిన ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీ ఒక్కలే బలోచిస్తాన్ ని ఓడించలేక ఇరాన్ సహాయం తీసుకొని 1977లో పాకిస్తాన్ ఈ యుద్ధాన్ని గెలిచింది. ఈ యుద్ధంలో దాదాపుగా 4000 నుంచి 5000 మంది వరకు చనిపోయారు. అది 2004 సంవత్సరం. బలోచిస్తాన్ ఆర్మీ మరియు బలోచిస్తాన్ లో సామాన్య ప్రజలు బయటకి వచ్చి పాకిస్తాన్ వాళ్ళని అక్రమంగా పాకిస్తాన్ లో కలుపుకుందని, వాళ్ళకి పాకిస్తాన్ నుంచి స్వతంత్రం కావాలని అడగడం మొదలు పెట్టారు. మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీ బలోచిస్తాన్ లోకి వచ్చి వాళ్ళని అణిచివేయడం మొదలు పెట్టారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అసలు బలోచిస్తాన్ ఆర్మీకి బలోచిస్తాన్ ప్రజలకి ఏం కావాలి, వాళ్ళు ఎందుకు దాడి చేస్తున్నారో తెలుసుకోవాలంటే మీకు కొన్ని విషయాలు తెలియాలి. బలోచిస్తాన్ పాకిస్తాన్ లోని అతిపెద్ద ప్రొవిజెన్సీ. దాదాపుగా 44% భూమి భాగం ఈ బలోచిస్తాన్ లోనే ఉంటది. కానీ కేవలం 6% పాకిస్తాన్ ప్రజలు మాత్రమే ఇక్కడ ఉంటారు. పాకిస్తాన్ ఉపయోగిస్తున్న నేచురల్ గ్యాస్ లో 35% బలోచిస్తాన్ నుంచే వస్తుంది. ఈ గ్యాస్ ని పాకిస్తాన్ లోని అతిపెద్ద సిటీస్ అయిన లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ కి తరలిస్తారు. కానీ అక్కడే గ్యాస్ తయారైన బలోచిస్తాన్ ప్రజలకు మాత్రం గ్యాస్ ఇవ్వడం లేదు. పాకిస్తాన్ లోని అతిపెద్ద కాపర్ అండ్ గోల్డ్ మైన్స్ ఈ బలోచిస్తాన్ లోనే ఉన్నప్పటికీ పాకిస్తాన్ లోని అతిపేద రాష్ట్రంగా బలోచిస్తాన్ మిగిలిపోయింది. ఈ గోల్డ్ మైన్స్ నుంచి వచ్చే డబ్బులని మొత్తం గవర్నమెంట్ ఇస్లామాబాద్ మరియు ఇతర ప్రదేశాలకు ఉపయోగించే వాళ్ళు. అంతేకాదు పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేసేదంటే, ఆ మైన్స్ లోని పని చేయడానికి బలోచిస్తాన్ వాళ్ళని తీసుకోకుండా పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ ప్రాంతం వాళ్ళని ఈ మైన్స్ లోని పని చేయడానికి తీసుకునేవారు. అలానే ఈ బలోచిస్తాన్ లో గ్వాదర్ పోర్ట్ అనే ఒక పోర్ట్ ఉంటుంది. దీనిని చైనా మరియు పాకిస్తాన్ ఒక ట్రేడింగ్ కారిడార్ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం దాదాపుగా కొన్ని $1 బిలియన్ ట్రేడ్ జరుగుతుంది. కానీ పాకిస్తాన్ ఈ గ్వాదర్ పోర్ట్ ని చైనాకి లీజ్ కి ఇచ్చేసింది. అందుకనే ప్రాఫిట్ లో 91% చైనా తీసుకుంటే 9% పాకిస్తాన్ గవర్నమెంట్ తీసుకుంటది. పోర్ట్ ఉన్న బలోచిస్తాన్ కి మాత్రం డైరెక్ట్ గా ఎలాంటి ప్రాఫిట్ ఇవ్వరు. పాకిస్తాన్ కేవలం బలోచిస్తాన్ నుంచి మినరల్స్ అవి తీసుకుంటుంది కానీ వాళ్ళకి ఎలాంటి డబ్బులు ఇవ్వడం లేదు. అంతేకాదు బలోచిస్తాన్ లో చదువుకునే వాళ్ళ సంఖ్య కేవలం 50% మాత్రమే ఉంది. 2023లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం 12,000 బలోచిస్తాన్ స్కూల్స్ లో తాగడానికి నీళ్లు మరియు ఎలక్ట్రిసిటీ లాంటి బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు. డేరా, బుక్టీ లాంటి జిల్లాలలో 80% అమ్మాయిలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా స్కూల్ కి వెళ్ళలేదు. అలానే కొన్ని జిల్లాలలో ప్రతి 7,600 మందికి ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నాడు. కొన్ని పెద్ద టౌన్స్ అయిన టర్బట్ మరియు పంజగుర్ లాంటి ప్రదేశంలో రోజుకి 12 గంటలు కరెంట్ ఉండదు. గ్వాదర్ అనే ప్రదేశంలో చాలా మంది ప్రజలు ఫిషింగ్ మీదనే ఆధారపడి ఉన్నారు. అయితే 2021లో పాకిస్తాన్ గవర్నమెంట్ గ్వాదర్ లో బలోచిస్తాన్ లో ఉంటున్న మత్స్యకారులని కాదు అని చైనా కంపెనీకి అక్కడ ఫిషింగ్ చేసుకోవడానికి పూర్తి రైట్స్ ని ఇచ్చింది. ఒకవేళ వీటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఏమైపోతారో ఎవ్వరికీ తెలియదు. కేవలం 2025 జనవరి నుంచి మార్చ్ మధ్య సమయంలోనే 90 మంది బలోచిస్తాన్ ప్రజలు కనపడకుండా పోయారు. అక్టోబర్ 2024లో అయితే ప్రతిరోజు 3 వ్యక్తులు కనిపించకుండా పోయేవాళ్ళు.
కొన్ని రోజుల తర్వాత వాళ్ళ బాడీస్ ఎక్కడో ఒక దగ్గర దొరికేవి. అందుకనే బలోచిస్తాన్ ప్రజలు వాళ్ళకి స్వతంత్రం కావాలని, వాళ్ళ బ్రతుకులు మారాలని పాకిస్తాన్తో గత 77 సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ మాత్రం బలోచిస్తాన్ వాళ్ళని ఒక ఉగ్రవాదులని చెప్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ యొక్క కంటెంట్ నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.